పార్టీ ఫిరాయింపులపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. దీనిపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు పార్టీ అధినేత జగన్ తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారాయన. అధికార పార్టీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేసే దిశగా ఈ రోజు చర్చలు జరిపేందుకు అంత బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు. సార్ చెప్పండి, ఢిల్లీ పర్యటనలో ఈ ఫిరాయింపుల వేదికగానే మీరు ముందుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం పైన ఎవరెవరిని కలబోతున్నారు, మీ ఢిల్లీ షెడ్యూల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిమయమైపోయి మా పార్టీ ఎమ్మెల్యేలని గత 15-20 రోజుల్లో సుమారు 12 మంది ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకొచ్చినందుకు అప్రజాస్వామ్యంగా నైతిక విలువలు లేకుండా మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి చేర్చుకోవడానికి అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇది అనైతికం. దాని మీద సేవ్ డెమోక్రసీ అనే కార్యక్రమం మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరం కలిసి ఢిల్లీకి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని మధ్యాహ్నం సాయంకాలంలోపు ఇప్పుడే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఆయన సాయంకాలంలోపు టైం ఇస్తా ఉన్నారు. తప్పకుండా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని టుమారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం ఇచ్చారు. టుమారో ఈవినింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తున్నాం. అదేవిధంగా మిగతా రాజకీయ జాతీయ పార్టీ వాళ్ళని ప్రాంతీయ పార్టీ వాళ్ళందరినీ కూడా కలిసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అడ్డుకట్ట వేయటం కోసం ఏ విధమైన చర్య చేయాలి, అవసరమైతే యాంటీ డిఫెక్షన్ బిల్లుని అమెండ్మెంట్ చేసే కార్యక్రమం చేసి దీన్ని కాపాడుకోకపోతే ప్రజాస్వామ్య విలువలకి ఇది వస్తుంది అనే కార్యక్రమం ఈరోజు టేకప్ చేశాం. తప్పకుండా ఈరోజు రేపు ఎల్లుండి లోపల ఈవెన్ ప్రధానమంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం. ప్రధానమంత్రి గారి ఆఫీసులో కూడా కనుక్కోవడం జరిగింది. వారు కూడా ఈరోజు రేపట్లో అపాయింట్మెంట్ ఇచ్చే సూచనలు ఉన్నాయి. అవి కూడా కలిసి ప్రధానమంత్రిని కూడా కలిసి అందరూ శాసనసభ్యులతో తప్పకుండా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలి, లేదా వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ ప్రకారం డిస్క్వాలిఫై అయినా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరబోతుంది. ఇతర రాజకీయ పార్టీలు అంటే రీజనల్ పార్టీస్తో పాటు జాతీయ పార్టీ ఎవరెవరిని కలబోతున్నారు? ఆర్జేడీ ప్రెసిడెంట్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని అపాయింట్మెంట్గా ఆయన ఢిల్లీలో వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకవేళ రాలేకపోతే శరత్ యాదవ్ గారిని కలవమని చెప్పి మెసేజ్ పంపారు. బహుశా రేపు ఆయన శరత్ యాదవ్ గారిని, కేసీ త్యాగి గారిని కలుస్తున్నాం ఆర్జేడీ చీఫ్ విప్ రాజ్యసభలో. అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళు ఎలక్షన్స్లో విజయవంతం వల్ల ఇక్కడ ఉండే పార్లమెంటరీ పార్టీ నాయకులు ఉన్నారు. బీజేడీ వాళ్ళని అడిగాం. సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ ములాయం సింగ్ గారిని అడిగాం. శరద్ పవార్ గారిని అడిగాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు 27వ తారీఖు సాయంకాలం 7 గంటలకు కలుద్దాం ఉన్నాడు. అన్ని పార్టీ నాయకుల్ని కలుస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి సార్? తొలిసారిగా మీరు రాజ్యసభ అభ్యర్థిని ఎంపిక విషయం తప్పకుండా మా పార్టీకి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఎలిజిబిలిటీ ఉంటారో అంత రాజ్యసభ ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేస్తాం, తప్పకుండా గెలుచుకుంటాం. మొత్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చైనా ఫిరాయింపుల చట్టం విషయంలో అమెండ్మెంట్ తీసుకురానటువంటి ఉద్దేశంతో ఢిల్లీ పర్యటన లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ పనితీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వెనకడుగు వేస్తుండడం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పనితీరును వేదికగా చేసుకుని జాతీయ అలాగే రీజనల్ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలందరినీ కూడా కలిసే దిశగా జగన్ ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. ఈ విషయంపై మనతో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఇవి. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, ఎంఎస్ ప్లాట్స్ నుంచి న్యూ ఢిల్లీ.